ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బా, ఎంత డబ్బు! అన్ని కొత్త నోట్లే. నోట్ల వాసనే వాసన. ఓ! అబ్బా! ఓ, జుంకాలు! నీ ఇల్లు బంగారం కాను, నా ఒళ్ళు సింగారం కాను. అయ్యో, ఈ నగలన్నీ నాకే. అబ్బా, ఇదెంత బాగుంటుందో. ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతే చాలు. ఎందుకు కొట్టావు పెద్దమ్మా? ఏం చేస్తున్నావు నువ్వు? అది బీర్వా, బ్యాగు, నగలు, జిప్పు, డబ్బు, పిన్ని. నీకు కళ్ళు కనబడతాయని ఆజీ చెప్పింది నిజమేనన్నమాట. అంటే అది పెద్దమ్మా. నోర్ముయ్, నీకు చూపుందంటే ఇంట్లో ఎవరూ నమ్మలేదు. నీ నిజస్వరూపం అందరికీ చూపిస్తాను. పద రా. పెద్దమ్మా, ఏయ్ చారు, ఏం చేస్తున్నావు? చంపినంత పని చేశాడు రఘురాం. చంపలేదు కదయ్యా, చావు దెబ్బలు తగిలాయి కదా. ఏం చేస్తున్నారు? వాసుదేవ్ గారికి మందు రాస్తున్నాను. నేను అడుగుతున్నది ఇప్పుడేం చేస్తున్నారు అన్నది కాదు. ఆ రామలక్ష్మిని టార్గెట్ చేయడానికి నా కూతుర్ని అడ్డు పెట్టుకున్నారెందుకు? అభన్ శుభన్ తెలియని పాపని ఎత్తుకెళ్ళిపోవడం మగతనమా? ఎక్కడ నా పాప? అరే రే, నీకు మదర్ సెంటిమెంట్ కూడా ఉందా? సెంటిమెంట్ కి నువ్వు చాలా దూరం అనుకున్నాను. నేను కన్న కూతురు మీద నాకు ప్రేమ ఉండదా? అదే పాప నీ కడుపులో ఉన్నప్పుడేమైంది? అమ్మ ప్రేమ వద్దనుకొని చాలాసార్లు తీయించుకోవాలనుకున్నావు కదా. పుట్టిన తర్వాత ఆస్తి ఇస్తేనే బిడ్డకు పాలిస్తానన్నావు. అలాంటి బిడ్డకు ఏమైతే నీకేంటి? ఏమో, నాకు అవన్నీ తెలీదు. నాకు నా పాప కావాలి, ఇచ్చేసేయండి. అది కుదరదు. ఇంకేమైనా కావాలంటే అడుగు. ఆపరేషన్లో వాడే అస్త్రాల్ని కాదమ్మా. అందుకని మీతో చేతులు కలిపిన నా బిడ్డని ఎలా తీసుకొస్తారు? నో 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 నో. టార్గెట్ ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత మార్చడం కుదరదు. అది కాదు, మీకు నేను చాలా విషయాల్లో సపోర్ట్ చేశాను. ఆ రామలక్ష్మికి చెక్ పెట్టడానికి నా తెలివితేటలన్నీ వాడాను. అలాంటి నా కూతుర్ని మీరెత్తుకు రావడం ఏంటి? నేను మీ మనిషిని, మీకు అర్థం అవుతుందా? మా మనిషివంటే
మా చుట్టానివా లేక మా ఆత్మ బంధువా? రేపు మాకు వచ్చే వాటా కోసం మాతో చేతులు కలిపావు అంతే. నువ్వు సెంటిమెంట్స్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపంలా మాట్లాడుతుంది సార్. ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు బంధాలు అనుబంధాల గురించి మాట్లాడకూడదు. వ్యాపార లావాదేవీల గురించే మాట్లాడాలి. అదంతా మనం చూసుకుందాం. ముందు నా పాప నాకివ్వండి. నీ పాప గురించి మనం తర్వాత చూసుకుందాం. ముందు ఆ రామలక్ష్మిని తామరపత్రాలు తీసుకొచ్చి ఇవ్వమనం. పోనీ నా పాప నాకు ఒకసారి చూపించండి. చూసి హాయ్ చెప్తావా? ఏడవద్దని ఓదారుస్తుందేమో సార్. ఎంతైనా తల్లి కదా, చూపించండ్రా పాపం. బా. అయ్యో, నా పాప ఎక్కడుంది? పాప, ఏయ్, ఇక చాలు. ఆ రామలక్ష్మి తామరపత్రాలు తెచ్చాక నీ పాపని తీసుకెళ్ళు. పో పొమ్మంటుంటే. ఏమైందే పాపేది? ఆ రామలక్ష్మి తామ్రపత్రాలు ఇచ్చేంత వరకు పాపనివ్వనంటున్నాడు. పాపం, పాప చాలా ఏడుస్తుంది. నాకు బాధగా ఉంది. అయితే నీ దగ్గరున్న తామ్రపత్రాలు ఇచ్చేసి నీ పాపని కాపాడుకోవచ్చు కదే. ఇవ్వను, ఇవ్వలేను. ఏ? ఆ తామ్రపత్రాల కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రాణాలే పోగొట్టుకున్నారు. దాని వెనక ఎంత విలువైన సంపద ఉందో ఏమో. అదంతా నాకే కావాలి. మరి పాప? తను కూడా కావాలి. రెండూ కావాలంటే కుదరదు కదా. ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. ఉహుం. నాకు రెండూ కావాలి. ఇక్కడ పాపకి ప్రమాదం ఏమీ లేదు. ఆ తామ్రపత్రాలు దొరికేంత వరకు పాపని వాళ్ళు ఏమీ చేయలేరు. ఆ రామలక్ష్మి ఎలాగైనా పాపని కాపాడుతుందన్న నమ్మకం నాకుంది. ఇక ఆ రామలక్ష్మి చేతిలోనే ఉందా అంతా. రామా, నాకు డౌట్ ఉంది. ఏంటి సార్? నీ దగ్గరున్న తామ్రపత్రాలు వాసుదేవ్ వాళ్ళు తీసుకెళ్లారు, అంతవరకు ఓకే. వాళ్ళ దగ్గర ఉన్నాయని నీకు వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు కదా? అవును, అవకాశం లేదు. అలా తెలిసిన వాళ్లే నీ రూపంలో వెళ్ళి ఆ తామ్రపత్రాలు కొట్టేశారు రామా.